రోజు నేను వీడిని కొట్టాలనే నిర్ణయానికి వచ్చేవాడిని కాదు. ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధిస్తాడని ఎదురు చూసిన మన అశ్విన్ ఆ చిన్న తప్పు చేయకుండా ఉంటే తనే మొదటి స్థానం సాధించేవాడు. ఈ విషయాన్ని ఆ గోల్డ్ మెడల్ సాధించిన వారే మాట్లాడుతూ అశ్విన్ ఎంతో గొప్ప బాక్సర్ అని పొగిడారు. అందుకని ఇండియాకే గర్వకారణంగా నిలిచిన తెలుగువాడైన మన అశ్విన్కి మెమెంటోను బహుకరించి గౌరవించవలసినదిగా ప్రముఖ వ్యాపారవేత్త అయిన శ్రీ యోగేష్ గారిని కోరుతున్నాను. అర్థం చేసుకోండి సార్. నిన్ను పట్టుకున్నారా సార్? మేము బాక్సర్లమే సార్. చెప్పేది నీకే. చేసి చూపించాలా? యో ట్రా ఉండండి సార్. రండి, నిలబడండి, నిలబడండి, చేసి చూపిస్తా చూడు. వీళ్ల వల్లే తప్పించుకున్నానా లేక అశ్విన్తో ఫైట్ చేసే అవకాశం వీళ్ల వల్లే పోయిందో నాకు తెలీదు. ఏదేమైనా ఏం జరిగినా సరే ఇవాళ నేను అశ్విన్తో ఫైట్ చేసి తీరాలి. రైట్ మంచి బాగా కొట్టు మామా, బాగా కొట్టు. బాక్సర్ నమ్ముతానులే. వెళ్ళండి 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 వెళ్ళండి. బలం ఉంది కదా అని శత్రువుల్ని పెంచుకోకూడదు. నాకున్న బలం అంతా వాణ్ణి కొట్టడానికి మాత్రమే ఉపయోగించాలి. నేను వీళ్ళలాగా ఒక మామూలు మనిషిని, కానీ నా శత్రువు ఒక ఇంటర్నేషనల్ బాక్సర్. మన బలాన్ని నిర్ణయించగలిగేది మన శత్రువే అన్న విషయం నా విషయంలో నిజమైంది. ఈ బాధ ఆ రోజు తను నన్ను ప్రేమించట్లేదని చెప్పిన దానికంటే ఎక్కువ బాధ ఏం కాదు. ఆ రోజు నేను ఇంకేమీ చేయలేకపోయాను. అనుక్షణం తన గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. పొద్దునేమో వేలు ముట్టుకుంటే తప్పు, కాలు ముట్టుకుంటే తప్పు అని గొడవ పడుతుంది. నైట్ అయితే కిస్ యూ హగ్ యూ అని టెంప్ట్ చేస్తుంది. రే ఏం చేద్దాంరా? వర్కౌట్ అవ్వబోతే వదిలేమావా, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది చూడు, 3 వరకు మెసేజ్ చేసి చంపుతుంది. ఇక్కడికి వచ్చేసానా? అసలు ఈ లవ్ కనిపెట్టింది ఎవరో తెలీదు. ఆడం ఇవిని కట్టేసి కొట్టాలి. నువ్వేమన్నా పెద్ద ఇదా? నేను వచ్చి నీతో ఐ లవ్ యూ చెప్పానా? నువ్వే కదా వచ్చి ఐ లవ్ యూ అన్నావు. అవును మరి, నీలాంటి అమ్మాయి వచ్చి చెప్పినప్పుడు ఎవరైనా నమ్ముతారు. నేను ఇక్కడేదో వచ్చి వెయిట్ చేసి చూసి వెళ్ళిపోయేవాడిని కదా. నిన్నెవరు వచ్చి అక్కడ పెద్దోళ్ళు ఉన్నారని చూస్తున్నాను. మరి ఎందుకని ఆఫీస్కి వచ్చావు? మరి ఎందుకు ఇంటికి వచ్చావు? ఇలాంటి వాటిట్లో ఆటలా? ఆ రోజు నైట్ అంత చేశాను, నేనే మర్చిపోయాను. నిన్నెప్పుడు గుర్తుపెట్టుకోమన్నాడు? ఆడుకోవాలంటే వాలీబాల్, ఫుట్బాల్ ఆడుకోవచ్చు కదా. లవ్తో ఎందుకు ఆడుకోవడం? బాస్,
సూపర్ బాస్. మీరు చెప్పినవన్నీ నా లైఫ్లో కూడా జరిగినాయి. ప్రేమ బాధితుల సంఖ్య మన ఊళ్ళో బాగా ఎక్కువ. బాస్ ఒక టీ తాగుదామా?